నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ షైనెస్. కమ్యూనికేషన్లో 2 ప్రాబ్లమ్స్, షైనెస్లో 2 ప్రాబ్లమ్స్. కమ్యూనికేషన్ దీంతో 2 రకాలు, సబ్జెక్టివ్ కమ్యూనికేషన్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. సబ్జెక్టివ్ కమ్యూనికేషన్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. సబ్జెక్టివ్ కమ్యూనికేషన్ అంటే వాట్ యు నో, నీకేమి తెలుసు, అది సబ్జెక్టివ్ కమ్యూనికేషన్. ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్ అంటే వాట్ యు అండర్స్టాండ్, నువ్వేం అర్థం చేసుకున్నావు. అర్థమవుతుందా? 2 రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఒకటి నీకు తెలిసింది, 2 నువ్వు అర్థం చేసుకుంది, అంతే. నీకేం తెలుసు, నువ్వేం అర్థం చేసుకున్నావు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతుంటావు, నాకు ఆ వ్యక్తి తెలుసు అండి అంటావు. తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ నువ్వు అర్థం చేసుకునేది కొద్ది మందినే. వారు నువ్వేమంటావు, నా ప్రాణ స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ అంటావు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నీకు అర్థమైన వాళ్ళు. ఫ్రెండ్స్ అంతా ఎవరు, నీకు తెలిసిన వాళ్ళు. అవునాక క్లాస్ రూమ్లో వీని ముఖం ఎప్పుడు చూసినట్టుంది అంటాం కొంతమందిని. అయితే చాలామంది పట్టించుకుని తెలుసు. మనం క్లాస్లో ఒక 100 మంది ఉంది అనుకో, వాళ్ళు వచ్చి హే నేను మీ క్లాస్మేట్ అని చెప్తే కూడా గుర్తుపట్టాం, వాడిని గుర్తుపట్టాం. నేను చాలాసార్లు అనుకుందంటే నువ్వు మా క్లాస్మేట్వా, ఎప్పుడు కనవలేను క్లాస్లో. చాలా సత్యం. ఎందుకంటే మనం ముందు బెంచ్ వెనుక బెంచ్ 3 బెంచెస్ చూస్తాం అంతే. 4 బెంచ్ వరకు కొద్దిగా చేతులు ఆడతాయి కాబట్టి మాట్లాడుకుంటాం. ఇక వెనుక బెంచ్ వస్తే మనకి ఎప్పుడు పని పడదు, పరిచయం కూడా కాదు, కనీసం తెలియదు, వాడు వచ్చింది పోయింది కూడా తెలియదు మనకి అక్కడ. అవునా కాదు? మా క్లాస్ రూమ్లో 250 మంది ఉన్నారు, పెద్ద గొర్రెల మందిలాగా. గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంటాయి నాన్న, గొర్రెల మందిలా ఉంటాయి. అందులో ఒకటే స్కూలు, ప్రైవేట్ స్కూల్ లేదు, అందరు గుంపులు గుంపులుగా వదులుంటే గుంపులు గుంపులుగా వద్దుంటుంది. ఇది పరిస్థితి. సో నేనేం చెప్తా అంటే, నీ లైఫ్లో ఎప్పుడు కానీ నువ్వు ఏదైనా సరే కమ్యూనికేట్ అయ్యేటప్పుడు సబ్జెక్ట్ కమ్యూనికేట్ కావాలి లేదా ఆబ్జెక్ట్ కమ్యూనికేట్ కావాలి. సబ్జెక్ట్ కమ్యూనికేషన్ని సొల్యూషన్ అంటారు, ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ని ప్రాబ్లం అంటారు. అంటే ఒక క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చారు, ఇది ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇది సబ్జెక్టివ్ కమ్యూనికేషన్. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళావు, నువ్వు జాబ్ కోసం వెళ్ళావు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళావు అనుకో, అది సబ్జెక్టివ్ కమ్యూనికేషన్. నీకు ఎంత సబ్జెక్ట్ తెలుసో చెక్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఎగ్జామ్ హాల్కి వెళ్ళావు, ఇప్పుడు నువ్వు రేపు ఎగ్జామ్ హాల్కి వెళ్తావు, రకరకాల గ్రూప్స్ రాస్తావు, రకరకాల ఎగ్జామ్స్ రాస్తావు, డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ కానీ. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ ఎగ్జామ్కి వెళ్తావు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు నీకు. ఆ క్వశ్చన్ పేపర్ని ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. అర్థమవుతుందా? ఒక క్వశ్చన్ ముందు వచ్చిందంటే ఆబ్జెక్టివ్. నీకేం తెలుసో టెస్ట్ చేస్తారు, అది పరీక్ష కాదు, టెస్ట్. టెస్ట్ అనేది ఎగ్జామ్ కాదు, గుర్తుంచుకోవాలి. టెస్ట్ అంటే జస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ప్రూవ్ చేసుకునే కమ్యూనికేషన్, నువ్వు ప్రూవ్ చేసుకునే కమ్యూనికేషన్ ఒకటి. రెండోది, నువ్వు ఎంతవరకు దానిలో మెచ్యూర్డ్ అయ్యావు, ఎంతవరకు అచీవ్ అయ్యావు, నీ అచీవ్మెంట్ను చూపేది ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. నీకుండేటువంటి యొక్క నీకు అర్థమైంది, నీకు తెలిసిన దాన్ని నువ్వు ఆ వ్యక్తికి ప్రూవ్ చేసుకుని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం, ఇది సబ్జెక్టివ్ కమ్యూనికేషన్. సెకండ్, నువ్వు ఎంత అచీవ్ అయ్యావు, ఇది ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. క్లారిటీ ఉంది కదా? ఇది చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ ఎక్కువ శాతం ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఎందుకంటే సబ్జెక్టివ్ కమ్యూనికేషన్ మీద నీ ప్రొఫెషన్ ఉంటుంది. ఏముంటుంది? ప్రొఫెషన్ లైఫ్, మొత్తం ప్రొఫెషన్ లైఫ్ అంతా సబ్జెక్టివ్ కమ్యూనికేషన్. సెకండ్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్ మీద నీ సొసైటీ ఉంటుంది, నీ చుట్టూ ఉండే సొసైటీ, నీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అన్నీ ఉంటాయి. డేరుగా మాట్లాడగలరు. ఒక ప్రాబ్లం వచ్చింది, సాల్వ్ చేయాలంతే, భయపడవద్దు. ఇప్పుడు నువ్వుతో ఉంటే వెళ్తూ ఉంటావు, ట్రాఫిక్ పోలీస్ వాడు ఆపుతాడు, ఎటు వెళ్ళినావు అని అడుగుతాడు, నువ్వు డైరీగా ఆన్సర్ చేయాలి. ఎటు వెళ్ళినా, కళ్ళు తాగినలాగా గూగుల్ ఎందుకు నాయన చెప్పేస్తే అయిపోతుంది కదా. భయపడవద్దు. పోలీస్ వాళ్ళని చూసి భయపడ్డామనుకో, లైఫ్ వేస్ట్ నాయన. మనం ఎప్పుడు కనుక వ్యక్తిని చూసి భయపడవద్దు, ఆ వ్యక్తి ఏ పొజిషన్లో భయపడవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు జాబ్ అనవసరం మనకు. అది మీడియానా, పోలీస్ వాళ్ళ, లేకపోతే రాజకీయ నాయకుల, లేకపోతే పెద్దవాళ్ళ, రౌడుల, గుండాల, నేరస్తుల, మనం ఎవరికి భయపడవద్దు. ఈజ్ ఎ ఉమెన్ బీయింగ్ ఫస్ట్. కమ్యూనికేషన్లో షైనెస్ అని, ఇప్పుడు షైనెస్ గురించి మాట్లాడుతున్నా. 2 పాజిటివ్ అయిపోయినాయి ఆల్రెడీ మనకు. 2 పాజిటివ్ ఏంటి మనకు? అవి సబ్జెక్టివ్ కమ్యూనికేషన్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్. సబ్జెక్టివ్ కమ్యూనికేషన్ ఫర్ ద ప్రొఫెషనల్ లైఫ్, ఆబ్జెక్టివ్ కమ్యూనికేషన్ ఫర్ ద సోషల్ లైఫ్, సోషల్ అండ్ ఫ్యామిలీ లైఫ్. భర్త ఒక ఆబ్జెక్ట్, భార్య ఒక ఆబ్జెక్ట్, రేపు గుర్తుంచుకోవాలి. అది సబ్జెక్ట్ కాదు. చాలామంది సబ్జెక్ట్ అనుకుంటారు, కాదు, ఆబ్జెక్ట్ అంతే. అంటే పార్ట్ ఆఫ్ ద లైఫ్, నాట్ ద లైఫ్. ప్రొఫెషన్ ఈజ్ ద లైఫ్, అవునా కదా? ప్రొఫెషన్ అంటే ఏంటి? లైఫ్. అది ప్రొఫెషన్ పోయితే లైఫే పోతుంది. కానీ ఒక పర్సన్ పోతే లైఫ్ పోయినట్టు కాదు. ఒక దగ్గర ఓడిపోయాం, ఒక సబ్జెక్ట్ పోయింది, ఒక డిగ్రీ మార్కులు తక్కువ వచ్చినాయి, నథింగ్ టు వరీ.
సబ్జెక్టు తక్కువ మార్కులు వచ్చినా, ఒక సబ్జెక్ట్ పోయినా, ఒకసారి ఫెయిల్ అయినా, డోంట్ వరీ అట్ ఆల్, డోంట్ వరీ. బికాస్ నీకు ఇంకొక అవకాశం ఉంది, ఇంకో రకంగా సంపాదించుకోవచ్చు జీవితాన్ని, ఇంకో రకంగా కూడా పొందవచ్చు. సో మెనీ లైఫ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ప్రపంచంలో చాలా రకాల జీవితాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్క లైఫ్ పోతే కొన్ని కోట్ల దారులు ఉన్నాయి మనకు బతకడానికి. అది పోతే లైఫ్ ఇవ్వంటే మాత్రం సూసైడ్ అటెంప్ట్స్ ఇట్లాంటివి ఏం చేయవద్దు. షైనెస్ అంటే రెండు అన్నమాట. ఒకటిది సూసైడ్, సెల్ఫ్ సూసైడ్ అంటారు దాన్ని. సూసైడ్ అంటే ఆత్మహత్య, బట్ సెల్ఫ్ సూసైడ్ అంటే స్వయం ఆత్మహత్య. సూసైడ్ ఫస్ట్ అటెంప్ట్ ఏంటంటే సూసైడ్ అనమాట. షైనెస్ అంటారు దాన్ని. నీకున్న శక్తికి నీ శక్తిని చంపుకోవడం సూసైడే. అది సూసైడ్ అంటే కేవలం హ్యాంగింగ్ కాదు, రకరకాల సూసైడ్స్ ఉన్నాయి. శక్తిని చంపేసుకోవడం, సామర్థ్యం చంపేసుకోవడం, తెలిసినా చెప్పకపోవడం, తెలిసిన పని చేయకపోవడం, ఆలోచించి అక్కడ వాడికి శక్తి, సామర్థ్యం, ప్రతిభలు ఎన్నున్నా వాటిని సద్వినియోగపరచుకోకపోతే సూసైడ్ అంటారు దాన్ని. డోంట్ సూసైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఆత్మహత్య చేసుకోకు అంటే చంపుకోకు. డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. నీ భాషలో చెప్తే డోంట్ కిల్ యువర్ సెల్ఫ్. నిన్ను చంపుకోవద్దు. షైనెస్ అంటే తను చంపుకోవడం. నువ్వు చంపుకోవద్దు. నీ శక్తిని చంపకు, సామర్థ్యం చంపకు, జ్ఞానాన్ని చంపకు, ఆలోచన శక్తిని చంపకు, లాజిక్ని చంపకు, క్రియేటివిటీని చంపకు, అండర్స్టాండింగ్ చంపకు, నీకున్న అవకాశాలు చంపుకోకు, నీ దగ్గర ఉన్న బంధాలు చంపుకోకు, నీకున్న సంపదను చంపుకోకు, నీలో ఉన్న బెస్ట్ను అస్సలు చావనివ్వకు. నువ్వు ఆర్ ఏ గుడ్ గాడ్ మ్యాన్. నువ్వు మంచి రైతు, ఒక మంచి ఫార్మర్లా ఉండాలి నువ్వు. షైనెస్ అంటే అర్థం ఏంటంటే కిల్లింగ్ వన్ సెల్ఫ్. నిన్ను ఫస్ట్ ప్రాబ్లం అది ఏంటిది? అది నిన్ను నువ్వు చంపుకోవడం. రెండవది ఏంటంటే నీకున్నటువంటి యొక్క అవకాశాలను చంపుకోవడం. ఫస్ట్ నిన్ను చంపుకోవడం, తర్వాత నీ ఫ్యూచర్ చంపుకోవడం. ఫ్యూచర్ అంటే అర్థం కాదని చెప్పి ఇలా చెప్తున్నాను. అవకాశాన్ని చంపుకోవడం. నువ్వు సిగ్గుపడ్డానగానే గుర్తుంచుకోవాలి, నన్ను నేను చంపుకుంటున్నాను, అవకాశాలు కూడా కోల్పోతున్నాను లేదా చంపుకుంటున్నాను. అందుకే మనం సిగ్గుపడద్దు. ఇప్పుడు నీకు ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తావు, టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు? దిస్ ఇస్ షైనెస్ అంటారు. టెన్షన్ ఏమంటారు? షైనెస్. యాంగ్జైటీని ఏమంటారు? షైనెస్. ఫియర్ని ఏమంటారు? షైనెస్. సఫరింగ్ని ఏమంటారు? షైనెస్. నెగిటివ్ని ఏమంటారు? షైనెస్. ఇవన్నీ షైనెస్లే. నిన్ను చంపుకునే పద్ధతులు ఇవన్నీ. నువ్వు అనుకోవాలి, ఐ డోంట్ వాంట్ టు కిల్ మై సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఐ డోంట్ వాంట్ టు కిల్ మై ఫ్యూచర్. నా భవిష్యత్తు నేను చంపుకోను, నన్ను నేను చంపుకోను. నేను భయపడ, నాకు వచ్చింది చెప్తా, వాడు ఇష్టం ఉంటే వేయం, లేకుంటే వాడు. అర్థమంతా. ఒక వ్యక్తి 3000 సార్లు ఒకే ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడు. దేనివల్ల తెలుసా? స్టేట్ ఫార్వర్డ్నెస్ వల్ల. భయపడాడు, పోయిండు, క్వశ్చన్ వేసిన సార్ నాకు రాదని చెప్పిండు అంతే. మళ్ళీ క్వశ్చన్ వేస్తే వచ్చింది చెప్పేసి, నాకు వచ్చు అని చెప్పేశాడు. మళ్ళీ క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చేశాడు. ఇలా వాడు ఇట్లా టకాటక్ ఓపెన్నెస్గా, చాలా ఓపెన్గా, చాలా ఆనెస్టీగా చెప్పేసరికి ఆ కంపెనీ వాళ్ళు ఎవరు తీసుకోలేదు. ఇంత ఓపెన్నెస్, ఇంత స్టేట్ ఫార్వర్డ్నెస్ మా కంపెనీకి వద్దు. ఒబడియంట్ పీపుల్ కావాలి, డిసిప్లిన్ పీపుల్ కావాలి, చాలా ఆనెస్ట్ పీపుల్, హార్డ్ పీపుల్ కావాలి. నీలాంటి పీపుల్ ఉంటే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, వెళ్ళిపోమని ఎలగొట్టేశారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ చేంజ్ చేసుకోలేదు. 3002 సార్కి, 3000 సార్లు ఈజ్ మై డివోటీ, 3000 సార్లు వాడు ఫెయిల్ అయ్యాడు. దాదాపు 2 years వేస్ట్ అయిపోయినాయి ఆఫ్టర్ ద పీజీ. 3002 ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాడు వాడు. డైరెక్ట్గా, ఎంత మిరాకిల్ అంటే డైరెక్ట్గా వాడికి ఇంగ్లాండ్ నుంచి వీసా వచ్చింది. ఇంగ్లాండ్ నుంచి వాడికి వాళ్ళే వీసా ఇచ్చారు, కంపెనీ వీసా పంపించింది, అకామిడేషన్ ఇచ్చింది, కార్ ఇచ్చింది, బంగ్లా ఇచ్చింది. వాడి శాలరీ ఇప్పుడు చూస్తామంటే కళ్ళు కింద పడిపోతాం. అది నచ్చింది ఆ కంపెనీకి, ఆ కంపెనీ వాడికి నచ్చింది. నేనేం చెప్తా అంటే దిస్ ఈజ్ ద హానెస్టీ రిజల్ట్. నువ్వు హార్డ్ వర్క్ చేస్తే, ఆనెస్టీగా ఉంటే ప్రాబ్లమ్స్ రావచ్చు, కానీ లైఫ్లో అచీవ్మెంట్ కోల్పోం, గ్రోత్ కోల్పోం, సక్సెస్ కోల్పోం. లేట్ కావచ్చు కానీ ఎప్పుడు ఫెయిల్ కాం. లేట్ అయితే ఓడిపోయినట్టు కాదు, కానీ ఓడిపోతే లేట్ అయినట్టే. అర్థమవుతుందా? లేట్ అయితే ఓడిపోయినట్టు కాదు, ఓడిపోతే మాత్రం కొద్దిగా లేట్ అయినట్టు. ఇది గుర్తుంచుకుంటే ఇక షైనెస్తో ప్రాబ్లం లేదు. నువ్వు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఫెయిల్ అయ్యావు అనుకోవాలి, లేట్ అయినట్టున్నాయి ఇక్కడ అంతే, లేట్గా వచ్చినాయి. ఎందుకంటే వాడికి అవసరం తక్కువ ఉంది కాబట్టి నన్ను ఇలా కట్ చేస్తున్నాడు. నెక్స్ట్, గెయినింగ్ అండ్ లూజింగ్. గెయినింగ్ లూజింగ్లో మనం సెకండ్ ప్రిన్సిపల్ చూసుకుంటాం. టూ ప్రిన్సిపల్స్ అంతే. ఏం గెయిన్ కావాలి, ఏం లూజ్ కావాలి. ఫస్ట్ గెయినింగ్. మనకు ఫస్ట్ గెయినింగ్ ఏంటివి? 2 గెయిన్ చేయండి. ఇప్పుడు షైనెస్ అర్థమైంది కదా మీకు? షైనెస్ అంటే ఏంటో, డోంట్ కిల్ యువర్ సెల్ఫ్, డోంట్ కిల్ యువర్ ఫ్యూచర్, బీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. భయపడక, అసలు వ్యక్తికి భయపడకు. నో ఫియర్ అబౌట్ ద పర్సన్. ఎవరైనా సరే, వాడు మేనేజరా, వాడు ప్రిన్సిపాలా,
వాళ్ళు ఇంకా సారా ఏమన్నా కానీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్, యూ హ్యావ్ యువర్ ఓన్ రైట్స్. అవునా కాదు? సెకండ్, ఇప్పుడు ఏం గెయిన్ కావాలి, ఏం లూజ్ కావాలి, రెండు గెయిన్ కావాలి. ఏంటిది అది? లిబర్టీ అండ్ ఫ్రీడమ్. నీ లిబర్టీ నువ్వు గెయిన్ చేసుకోవాలి, నీ ఫ్రీడమ్ చూసుకోవాలి. ఒకరికి వెళ్ళంగానే ఫస్ట్ నాకు ఇక్కడ ఏం ఫ్రీడమ్ ఉంది, ఏం లిబర్టీ ఉంది చెక్ చేసుకోవాలి. గెయిన్ ద లిబర్టీ అండ్ ఫ్రీడమ్. ఏం లూజ్ కావాలి, రెండు లూజ్ కావాలి. ఎప్పుడు రెండింటిని వదిలేయాలి మనం. ఏంటి అవి రెండు? చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ద హిగో. ఏంటిది అది? హిగో. ఫస్ట్ ద హిగో. నెక్స్ట్ ద ఫెయిల్యూర్. ఏంటిది అది? ఫెయిల్యూర్. ఓడిపోయే దగ్గర పంతం ఉండవద్దు. మనం అప్పుడప్పుడు పట్టుదల కూర్చుంటాం, ఎంత డబ్బు అయినా సరే గెలవాలి. నేను చెప్తాను, డబ్బుతో కొనుక్కున్న ఇది ఏది వద్దు. ఈగో సాటిస్ఫాక్షన్ పనులు చేయొద్దు. ఈగో సాటిస్ఫాక్షన్ పనులు చేయొద్దు. ఫెయిల్యూర్ను సాటిస్ఫాక్షన్ చేయొద్దు. మీరు ఫెయిల్యూర్ని సాటిస్ఫై చేయొద్దు, ఈగోని సాటిస్ఫై చేయొద్దు. దేన్ని సాటిస్ఫై చేసుకోండి? ఫ్రీడమ్ను సాటిస్ఫై చేయ. ఈగో కంటే ఫ్రీడమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఫెయిల్యూర్ కంటే లిబర్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దెన్ లైఫ్ విల్ బీ అచీవ్డ్. నువ్వు గొప్ప జీవితం జీవిస్తావు. ఎప్పటికైనా ఈగో సపోర్ట్ చేసుకోవద్దు. ఈగో వద్దు. మనకు ఏం కావాలి? ఫ్రీడమ్ కావాలి. ఫెయిల్యూర్ వద్దు, నాకు లిబర్టీ కావాలి. ఇది ఒక్కటి ఇంట్లో డిమాండ్ చేయాలి మనం. నాకు ఈగో లేదు, నువ్వు నన్ను తిడతావా? ఇప్పుడు చెప్పానుగా ఫస్ట్ ప్రిన్సిపల్స్. ఇక ఈగోతో ప్రాబ్లం లేదు మనకు. ఈగో ఎప్పుడు కావాలి? ఆ నెగిటివ్ ఫేస్ చేయడం కోసం కావాలి. నెగిటివ్ రిజెక్ట్ చేసాం కాబట్టి ఈగోతో పని లేదు. పాజిటివ్ లైఫ్ అండ్ పాజిటివ్ అచీవ్మెంట్. నెక్స్ట్ వన్, రెస్పెక్ట్ అండ్ ఇన్సల్ట్. దీన్ని ఏమన్నా మనం? సెల్ఫ్ డిగ్నిటీ అండ్ ఇన్సల్ట్. ఇప్పుడు సెల్ఫ్ డిగ్నిటీ అంటే అర్థం తెలుసా? ఫస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ ఇన్సల్ట్. నువ్వు ఏ చేసినా సరే సెల్ఫ్ డిగ్నిటీతో చేయాలి. నువ్వు రెస్పెక్ట్ చేయాలి. ఎవరు ఇక్కడ నీకు ప్రశంసించినా ప్రశంసించకపోయినా, పొగిడినా పొగడకపోయినా, గుర్తించినా గుర్తించకపోయినా, రిజల్ట్ వచ్చినా రాకపోయినా, డజంట్ మ్యాటర్. ప్రతిఫలం వస్తుంది రాదు పాయింట్ కాదు. నీకు అది ఇష్టం, నువ్వు చేస్తావు, ఇది పాయింట్. నువ్వు ప్రేమిస్తావు, అది చేస్తావు, అది పాయింట్. నీకు ఇష్టమైంది చేస్తావు, నువ్వు ప్రేమించావు చేస్తావు, నీకు గౌరవం ఉంది దాని మీద చేస్తావు, నువ్వు అభిమానిస్తావు చేస్తావు, నీకు దాని మీద విలువ ఉంది చేస్తావు, నీకు అది అవసరం నువ్వు చేస్తావు, అది నీ లైఫ్ నువ్వు జీవిస్తావు. సార్ పక్కవాడు అనవసరం మనకు. పక్కవాడు దాన్ని అక్కడి నుంచి ప్రతిఫలం అవసరం లేదు. నీ జీవితం నువ్వు జీవించడం కొరకు పక్కవాడి పొగడ్తలు, గౌరవాలు, విలువలు, వాడి యొక్క సపోర్టు అవసరం లేదు మనకు. అవసరం లేదు. లుక్ ఎట్ ద బ్రీత్. శ్వాసను చూడు, ఎవరు అవసరం లేదు దానికి. గాలి ఒకటి ఉంటే చాలు, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటాయి. నీకు కూడా అంతే. నీకు ఒకటి ఉంటే చాలు. ఏం చెప్పు చూద్దాం? ఒకే ఒకటి ఉంటే చాలు. నీ మీద నీకు ప్రేమ. నీ మీద నీకు ప్రేమ ఉంటే, నీ మీద నీకు ఇష్టం ఉంటే, నువ్వు చేసే ప్రతిదాన్ని ఇష్టపడుతూ, నువ్వు జీవించే జీవితాన్ని ప్రేమిస్తూ పోతూ ఉంటే సరిపోతుంది. నీ జీవితం నువ్వు ప్రేమించు, నీ జీవితాన్ని ఇష్టపడు. ఎట్లా ఉన్నా ఇష్టపడు. పేదవాడివి, పేదరికాన్ని ఇష్టపడు. లవ్ ఇట్. మధ్యతరగతి కుటుంబీకుడివి, దాన్ని ఇష్టపడు. రిచ్ పర్సన్ బైక్ మీద స్పీడ్కి వెళ్తుంటాడు కదా, నీ కాళ్ళని చూసి హ్యాపీ ఫీల్ కా. ఎందుకంటే వాడు బైక్ సపోర్ట్ లేకపోతే బతకలేడు. వాడికి బైక్ సపోర్ట్ లేకపోతే బతకలేడు. ఎవడు బైక్ లేకపోతే బతకలేడు, వాడికి బైక్ ఇస్తారు. ఎవరికైతే జీవితం ఉంటే సరిపోతా అనుకుంటాడో వానికి లైఫ్ ఇస్తాడు పరమాత్మ. కాళ్ళ ముందు లైఫ్ ఉంటుంది, బైక్ ముందు రోడ్ ఉంటుంది. అర్థం కాలేదా? బైక్ మీద పోయేటోడు రోడ్డు చూస్తాడు, లైఫ్ చూడాడు. కాలుతో నడుస్తాడు, లైఫ్ చూసుకొని నడుస్తాడు, రోడ్డును చూడాడు వాడు. అందుకే కాళ్ళు ఉన్నోడికి లైఫ్ ఉంటుంది, బైక్ ఉన్నోడికి రోడ్ ఉంటుంది. సో రోడ్ల మీద తిరిగే బతుకు మనకు వద్దు, లైఫ్లో తిరిగే బతుకు మనకు చాలు. కాబట్టి దేనికైనా ఒక డిగ్నిటీ ఉంటుంది, దేనికైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అది గుర్తుంచుకోవాలి. దేనికైనా ఒక డిగ్నిటీ ఉంటుంది, దేనికైనా ఒక రెస్పెక్ట్ ఉంటుంది. సో నువ్వు ఎలా ఉన్నా రెస్పెక్ట్ ఫీల్ కావాలి. ఎస్, ఐఎమ్ పూర్, సో వాట్, ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్ బీయింగ్. సో మెనీ రిచ్ క్వాలిటీస్ ఆర్ ద ఇన్ మీ, దట్స్ వై గాడ్ ట్రస్టెడ్ మీ గివెన్ ద పూర్నెస్. సమర్థుడికి పెద్ద కార్యం అప్పచెప్తాడు పరమాత్మ, అదే పేదరికం. అసమర్థుడికి చిన్న కార్యం అప్పచెప్తాడు, అదే రిచ్నెస్. అలా అని చెప్పి రిచ్ పీపుల్ ఉంటే బాధపడద్దు. జస్ట్ ఫర్ ద మోటివేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ఐఎమ్ గివింగ్ సపోర్ట్ టు ద పీపుల్. అవునా కాదు? అది గుర్తుంచుకోవాలి. డబ్బు ఎక్కువగా ఉంది అంటే నీకు రిస్క్ ఎక్కువ ఉందని అర్థం. డబ్బు తక్కువగా ఉంది అంటే లైఫ్ ఎక్కువ ఉందని అర్థం. అంతే. డబ్బు తక్కువ ఉంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది, మనీ ఎక్కువ ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ రిస్క్ తీసుకొని చెప్తున్నాను. రెస్పెక్ట్ అంటే ఏంటి? రిస్క్.
సెల్ఫ్ డిగ్నిటీ అంటే ఏంది? రిస్క్, టేక్ ద ఛాలెంజ్. 2 things. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే 2 things. ఫస్ట్ డూ ఛాలెంజ్. ఏంటిది అది? డూ ఛాలెంజ్. సెకండ్ డూ ఎఫర్ట్. డూ ఛాలెంజ్, డూ ఎఫర్ట్. నువ్వు ఛాలెంజ్ చెయ్యు, ఎఫర్ట్ తీసుకో. నువ్వే ఎఫర్ట్ చేయి, నువ్వే ఛాలెంజ్ చేయి. నువ్వు ఇంకొకరికి ఛాలెంజ్ కావాలి తప్ప నీకెవరు ఛాలెంజ్ కావద్దు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు మనకి చెప్పొద్దు, రే ఛాలెంజ్ ఆరా అట్లా నువ్వు దరిద్రం అని దారిద్ర పోవాల్సి వస్తుంది. మనం ఆ ఛాలెంజ్ కోసం అడ్డమైన పనులు చేయాల్సి వస్తుంది. అవునా కాదు? మనకి ఒకటే చెప్పాలి, నేనే ఛాలెంజ్. ఎవరికి? ప్రపంచానికి, ప్రకృతికి, భవిష్యత్తుకి, భగవంతుడికి కూడా. ఇంకా ఎక్కువ మాట్లాడితే టైంకి నేను ఛాలెంజ్. అందుకని నా దగ్గరికి వస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళా టైం దగ్గరికి? టైం నా దగ్గరికి వస్తుంది. అన్నీ నీ దగ్గరికి వస్తుంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళావు గుర్తుంచుకో. లైఫ్ నీ దగ్గరికి వస్తుందా? నువ్వు లైఫ్ దగ్గరికి వెళ్తున్నావా? లైఫ్ నీ దగ్గరికి వస్తుంది. టైం నీ దగ్గరికి వస్తుందా లేదా? సూర్యుడు ఉదయించి నీ దగ్గరికి వస్తుందా లేదా? డే నీ దగ్గరికి వస్తుందా లేదా? ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ టువర్డ్స్ యూ. సో యూ షుడ్ జస్ట్ వాట్ యూ డూ ఛాలెంజ్ విత్ దట్ అండ్ డూ ఎఫర్ట్ ఫర్ దట్ టు అచీవ్ ఇట్. సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయి. డోంట్ యాక్సెప్ట్ ద ఇన్సల్ట్. ఏం ఇన్సల్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. 2 రకాల ఇన్సల్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. ఆ 2 రకాల ఇన్సల్ట్ ఏంటివి అని చెప్తే, ఒకటోది క్రై. ఏంటిది అది? ఏడవద్దు. ఏమొచ్చినా ఏడవద్దు. ఫస్ట్ మనం సంకల్పం చేసుకోవాలి, నా లైఫ్లో నేను ఎప్పుడు ఏడవా. ఏమన్నా కానీ, ఏదైనా పోని, ఏమన్నా కానీ నేను మాత్రం ఏడవా. ఫస్ట్ మీకు చాలా కష్టం అనిపిస్తుంది కదా బంగారులో. ఏడుచుడు ఆడబిడ్డలకు వెన్నతో పెట్టిన విద్య. మొగలకు కొద్దిగా టైం పడుతుంది కానీ ఆడపిల్లకు టైం పట్టదు. నువ్వు కొద్దిగా హట్ అంటే కూడా ఏడ్చేస్తారు. అది వాళ్ళ సెన్సిటివ్నెస్కి, అంటే వాళ్ళ మాతృ ప్రేమకి నిదర్శనం. రేపు వాళ్ళు కాబోయే మాతృ ప్రేమ స్వరూపానికి అది నిదర్శనం. ఏడ్చేస్తారు. సెన్సిటివ్గా ఉండవద్దు తప్పుడు విషయాల్లో. ఇక్కడ నేను ఇన్సల్ట్ అంటే 2 things చెప్తున్నాను. డోంట్ బి సెన్సిటివ్ టువర్డ్స్ ద నెగటివ్. డోంట్ బి సెన్సిటివ్ టువర్డ్స్ ద నెగటివ్. క్రయింగ్ అంటే అర్థం అది. డోంట్ బి సెన్సిటివ్ టువర్డ్స్ ద నెగటివ్. నెక్స్ట్ థింగ్, డోంట్ బి ఆనెస్టీ టువర్డ్స్ ద రాంగ్ పీపుల్. డోంట్ బి ఆనెస్ట్ టువర్డ్స్ ద రాంగ్ పీపుల్. తప్పుడు వ్యక్తులతో నిజాయితీగా ఉండకు. అండ్ తప్పుడు వ్యక్తుల విషయంలో సెన్సిటివ్గా ఉండకు. ఇలా నువ్వు గుర్తుంచుకోండి. నిజాయితీ ఎవరితో చూపించాలి? రైట్ పీపుల్కి. నీ సెన్సిటివ్నెస్ ఎవరికి చూపించాలి? రైట్ పీపుల్కి. అది వాళ్ళకి అర్థమవుతాయి భావోద్వేగ. నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎవరికి చూపించాలి? రైట్ పీపుల్కి. రాంగ్ పీపుల్ దగ్గర నువ్వు ఒకవేళ నీ ఎమోషన్స్ చూపిస్తే వాడు ఎంజాయ్ చేస్తాడు దాన్ని. భలే ఏడుస్తున్నావురా అంటాడు వాడు. అప్పుడు నీ ఎమోషన్స్ అన్నీ ఇట్లా కుప్పకూలిపోతాయి ఒకటేసారి. అవునా కాదు? కాబట్టి రాంగ్ పీపుల్కి నీ ఇన్సైడ్ లైఫ్ని చూపించవద్దు. రైట్ పీపుల్కే నీ ఇన్సైడ్ లైఫ్ని చూపించాలి. ఇన్సైడ్ లైఫ్ని రాంగ్ పీపుల్కి చూపిస్తే అక్కడ ఇన్సల్ట్ వస్తాయి. రైట్ పీపుల్కి నీ ఇన్సైడ్ లైఫ్ని చూపిస్తే రెస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇదంతా అలైన్మెంట్. దీన్ని సింపుల్గా ఏమంటారు? సెల్ఫ్ అలైన్మెంట్. ఓవరాల్గా ఏం చెప్తాను అని చెప్తే, ఓవరాల్గా సింపుల్గా అంతా సింప్లిఫై చేసి 4 ప్రిన్సిపల్ ఇస్తాను. ట్రై చేయండి. ఫస్ట్ వన్, ఎంజాయ్ ఎవ్రీథింగ్. బాగుందా? బాగానే ఉంటుంది అండి. ఎంజాయ్ ఎవ్రీథింగ్. అన్నిటినీ ఎంజాయ్ చేయి. చదువుడు, ఎగ్జామ్ రాసుడు, స్కూల్కి వెళ్ళడు, బస్సు ఎక్కుడు, ఫ్రెండ్స్తో కొట్లాడ పెట్టుకుండు, ఫ్రెండ్స్తో తిట్టుకుండు, అలుగుడు, ఎగురుడు, దూకుడు. డూ ఎవ్రీథింగ్. డోంట్ మిస్ ద ఫన్. ఫస్ట్ వన్, ఎంజాయ్ ద ఎవ్రీథింగ్. అందులో సైడ్ ఆప్షన్, క్యాప్షన్ అన్నమాట, కింద సబ్ క్యాప్షన్, డోంట్ మిస్ ద ఫన్. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫన్. ఎంజాయ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఫన్. ఏదైనా ఫన్గా తీసుకో లైఫ్లో. ఎక్కువ సీరియస్ కాకు. సీరియస్గా చేయడానికి ఏం లేదు. ఎందుకంటే ఈ 4 ప్రిన్సిపల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, ఎంజాయ్ ఎవ్రీథింగ్. సెకండ్ వన్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏంటిది అది? నథింగ్ ఈజ్ పర్మనెంట్. ఏది శాశ్వతం కాదు, కొద్దిసేపు ఉంటుంది అంతే. డోంట్ వరీ. ఎందుకు బాధపడతావు అనవసరంగా? ఈ సిచ్యువేషన్ పోయే లైఫా చెప్పు? ఈ ఒక్కరోజే లైఫా? జోక్ అది. ఈ ఒక్కరోజే లైఫ్ కాదు కదా. రేపు ఉంది అవైలబిలిటీ. సో వై షుడ్ ఐ జస్ట్ టేక్ ఇట్. అందుకే ఫన్ ఉండమంటున్నాను నేను. ఫన్ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ప్రిన్సిపల్ కలిగి ఉంటే హ్యాపీగా ఉంటావు. ఫస్ట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. సెకండ్ ఏంది? ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. సెకండ్ వన్ ఈజ్ అ థర్డ్ వన్.
థర్డ్ వన్ ఏంటి? డీల్ విత్ సక్సెస్. ఏంటిది అది? డీల్ విత్ సక్సెస్ అండ్ గ్రోత్. ఇప్పుడు 24 గంటలు మనసులో డీలింగ్ చేస్తూ ఉండాలి. దేంతో? సక్సెస్తో, గ్రోత్తో. డీల్ విత్ సక్సెస్ అండ్ గ్రోత్. ఫస్ట్ ఏం చెప్పాను? ఎవ్రీథింగ్, ఎంజాయ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ పర్మనెంట్. డీల్ విత్ సక్సెస్ అండ్ గ్రోత్. లాస్ట్ వన్ ఏంటిది అది? అది చాలా, మీరు ఒకవేళ ఇక్కడ ఉన్నట్లయితే అన్నీ అచీవ్ అయినట్టే. దాన్ని మన వాళ్ళు సింపుల్గా చెప్పారు, బట్ మనం కొద్దిగా హార్డ్గా తీసుకుందాం. బ్యాలెన్స్ విత్ ఎవ్రీథింగ్, హ్యావ్ ద బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్వేస్. బ్యాలెన్స్ విత్ ఎవ్రీథింగ్, హ్యావ్ ద బ్యాలెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఆల్వేస్. బ్యాలెన్స్ లేకుండా ఏ పని చేయకు. బ్యాలెన్స్గా అన్ని పనులు చేయు. బ్యాలెన్స్గా ఉంటే బ్యాలెన్స్ మిగులుతుంది. అవునా కాదు? ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు అక్కడ. ఇవి ఒకవేళ కలిగి ఉంటే ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇవన్నీ వచ్చేవైతే నువ్వు ఎంజాయ్ చేయకపోతే లైఫ్లో ఫన్ కోల్పోతావు. భూమి మీద ఉన్నటువంటి అద్భుతమైనవి మూడు. ఒకటిది ఫన్, రెండోది జోక్, మూడోది మనిషి. అంతే. అద్భుతమైనవి మూడు. ఒకటి నిన్ను జోక్ చేసుకోవడం, ఎదుటి వ్యక్తితో ఫన్ చేయడం, నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేయడం, గింతే. సో అన్నీ అల్టిమేట్గా మీనింగ్ అంతే ఉంటుంది. తాతలు ఏం చేస్తున్నారు? జోక్ వేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు? ఫన్ చేస్తున్నారు. మధ్యలో ఎవడున్నాడు? మనిషి ఉన్నాడు. ఏమవుతున్నాడు? సఫర్ అవుతున్నాడు. చిన్నప్పుడు ఫన్, ముసలోడు జోక్, మధ్యలో లైఫ్ ఎట్లుంది ఆయన? రన్నింగ్, చేజింగ్ అండ్ రకరకాల సఫరింగ్స్. సో ఈ రన్నింగ్, చేజింగ్, సఫరింగ్ మనకొద్దు. ఈ సింపుల్గా డీల్ చేయండి లైఫ్ని, అయిపోతుంది. ఓవరాల్గా లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కన్విన్స్ యువర్ సెల్ఫ్ అండ్ కన్విన్స్ ద వరల్డ్. అచీవ్ ఇట్. కన్విన్స్ యువర్ సెల్ఫ్, కన్విన్స్ ద వరల్డ్ అండ్ అచీవ్ ఇట్. దిస్ ఈస్ ఈ సెషన్ యొక్క ప్రిన్సిపల్. ఒక్కసారి నీకు నువ్వు కన్విన్స్ అయ్యి ప్రపంచాన్ని